నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కొండ సుష్మిత తను చేసిన వ్యాఖ్యలు మనకందరికీ తెలిసినాయి. తన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం కూడా రేగింది అని చెప్పేసి కూడా మనకు తెలిసిన పరిస్థితి. అండ్ ఇదంతా ఇలా ఉంటే కొండా సురేఖకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దీని మీద అని చెప్పేసి కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా లెటర్లు ఇష్యూ చేసిన పరిస్థితి కూడా ఉంది. అండ్ ఈ లెటర్ల ఆధారంగా కొండా సురేఖ స్పందన కూడా మనం చూసినాం. ఆ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతం, ఆ వ్యాఖ్యలకి నాకు సంబంధం లేదు అని చెప్పేసి కూడా కొండా సురేఖ ఒక రిప్లై ఇచ్చినట్టు కూడా మనకు తెలిసిన పరిస్థితి. ఏదైతే తన కూతురు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడము అండ్ పూర్తిగా సమర్థించినట్టు మాట్లాడడము పార్టీలో చాలా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇదంతా ఇలా ఉంటే హైకమాండ్ మాత్రం కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తప్పించే ఆలోచనలో ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు హైదరాబాద్కి రానున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఇది వచ్చిన తర్వాత హైదరాబాద్కి రీచ్ అయిన తర్వాత ఏదైతే ఇష్యూ నడుస్తుందో కొండా సురేఖ అండ్ కొండా సుష్మిత ఇష్యూ, దీంట్లో ఖచ్చితమైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అండ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే కొండా సురేఖని తప్పిస్తారా, లేకపోతే తన కూతురు చేసిన వ్యాఖ్యలకు ఆధారంగానే కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తప్పిస్తారా అని చెప్పేసి కూడా తెలియాల్సిన పరిస్థితి. మరో పక్కన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్న సిఎల్పి ఆఫీస్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖకి వార్నింగ్ ఇస్తూ, కొండా సుష్మితకు కూడా వార్నింగ్ ఇస్తూ ఖచ్చితంగా కొండా సురేఖని పార్టీ నుంచి బర్తరాఫ్ చేయాలి, పదవి నుంచి కూడా బర్తరాఫ్ చేయాలి అని చెప్పేసి కూడా హైకమాండ్కి ఎమ్మెల్యేలంతా కూడా కలిసి కంప్లైంట్ చేసిన పరిస్థితి. మీ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, రేపటి రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం చేపడుతుందా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఏర్పడుతుంది ఇట్లాంటి వాళ్ళ వల్ల అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరో పక్కన మనం చూసుకుంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారో, రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు ఈరోజు హైదరాబాద్ రాబోతున్నారు. అండ్ వచ్చిన తర్వాత దీని మీద స్పష్టత రాబోతుంది. మరో పక్కన రేవంత్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత రేపు ఈ అంశం మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొండా సురేఖని తప్పిస్తున్నారా లేకపోతే బర్తరాఫ్ చేస్తున్నారా అనేది కూడా స్పష్టత రాబోతుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం చాలా ఆగ్రహంగా ఉంది కొండా సురేఖ, కొండా సుష్మిత ఇష్యూ మీద అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. మరో పక్కన కొండా సుష్మిత మాత్రం నేను ఎవరికి తగ్గను అన్నట్టుగా ప్రతి మీడియా సమావేశంలో, ప్రతి మీడియా FTFలో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరి చూడాలి రేపటి రోజు కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేయబోతుంది, వాళ్ళ చర్యల ద్వారా కొండా సురేఖ ఫ్యామిలీ కానీ, కొండా సుష్మిత కానీ, కొండా సురేఖ కానీ ఎలా స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా ప్రస్తుతం మాత్రం కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.